శ్రీరామ శోభయాత్రలో దురదృష్టవశాత్తు మృతి చెందిన వారి హరి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు. కడప నగరంలో జరిగిన శ్రీరామ శోభయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన హరి కుటుంబానికి శ్రీరామ అయోధ్య ఆలయ కమిటీ మరియు స్థానిక నేతలు అండగా నిలిచారు. హరి నివాసానికి వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఆలయ కమిటీ తరపున ప్రకటించిన 10 లక్షల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 22వ తేదీ జరిగిన శోభాయాత్రలో చిన్న మానవ తప్పిదం వలన ఒక మనిషి ప్రాణం పోవడం జరిగింది. దానికి ఈ దురదృష్ట ఘటనకు ప్రతి ఒక్క శోభాయాత్రలో పాల్గొన్న హిందూ ప్రతి ఒక్కరూ దీని మీద బాధపడుతూ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. అలాగని ఆ కుటుంబ బాధ్యత తీసుకోవడానికి ప్రతి ఒక్క హిందువు ముందుకు వచ్చినారు. ఆ వ్యక్తిని కాపాడడానికి ఎంతగానో కృషి చేశాం, కానీ దాంట్లో సక్సెస్ కాలేకపోయినాము. కానీ ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరం కడప నియోజకవర్గంలో నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, పిల్లాడికి చదువు కానీ, అలాగనే ఆ వ్యక్తి భార్యకి ఉద్యోగం కానీ ప్రతి ఒక్కటి శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువు బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము. ఆ కుటుంబానికి అండగా ఉంటాము. అలాగనే ఈ ఘటన ఇక భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయవలసిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని ముందుకెళ్తాము. పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట, ఏ ఒక్క ర్యాలీలలోనూ, ఏ ఒక్క ఉత్సవాలలోనూ కూడా పటాకులకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండే విధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఫైర్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము. అలాగనే వాళ్ళు కూడా ప్రజల సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు కాలంలో ఈ యొక్క బాణాసంచా పేల్చడము ఇవన్నీ కడపలో బహిష్కరించే విధంగా రాబో కాలంలో ముందుకెళ్తాము. కడప నియోజకవర్గంలోని ప్రజల సేఫ్టీనే ఇంపార్టెంట్గా ముందుకెళ్తున్నాము. ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నాము. ఈ యొక్క కుటుంబానికి సంపూర్ణ సహకారం ఇస్తూ వాళ్ళ బాధ్యత తీసుకుంటూ వాళ్ళతో పాటు నడవడానికి ప్రతి ఒక్క ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువు ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మాసాపేటలో, కడప నగరంలో మాసాపేటలో శ్రీహరి అనే ఒక సెక్యూరిటీ గార్డు మొన్న జరిగిన 22వ తేదీ జరిగిన శోభాయాత్రలో ప్రమాదవశాత్తు దురదృష్టకరంగా చనిపోవడం జరిగింది. దీపావళి పటాకులు కాల్చినప్పుడు ఆ పటాకి తగిలి చనిపోవడం. 3 రోజులు అతని కోసం రిమ్స్ వైద్యులందరూ కూడా చాలా శ్రమించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఈరోజు అయోధ్య ఆలయ కమిటీ, అదేవిధంగా 3 స్కూల్స్ కూడా ఆ కుటుంబానికి అండగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల అబ్బాయి, ఒకటే అబ్బాయి, అతను చదివించడానికి 3 స్కూల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి 10 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కడపలో మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, నేను ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే చనిపోయిన వ్యక్తి భార్యకు ఒక అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తామని కూడా భరోసా ఇచ్చాం, ధైర్యం ఇచ్చినాం. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఈ సంఘటన శోభాయాత్రలో జరగడం చాలా దురదృష్టం. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం లోక కళ్యాణం జరిగేదానికి, అందరి మంచి కోసం జరుగుతున్న శ్రీరాముని కళ్యాణం శోభాయాత్ర కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో ఈ వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టం కూడా. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేశాం. అదేవిధంగా కడప నగరంలో ప్రతి హిందువు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా పిలిపిస్తూ ఉంటాం. ఇటువంటి సంఘటనలు మరీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా నగరంలో ఒక దీపావళి సందర్భంగా తప్పితే మిగతా సందర్భంలో టపాకులు ఎక్కడా కూడా వినియోగించకుండా పోలీసులను కూడా రిక్వెస్ట్ చేశాం. ఎక్కడ టపాకులు కూడా మేము కూడా వినియోగించకూడదు. మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాము మేము. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే టపాకులు కూడా నిషేధం చెప్పినాం. అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటాం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాం.
తొందరలో అవుట్సోర్సింగ్లో ఆమెకు తల్లికి కూడా ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తాం. లక్ష్మణమ్మ నా పేరు. శోభయాత్ర జరిగింది. శోభయాత్ర తరపున వాళ్ళు ఇచ్చారు. దేవుడి దేవాలయ మా బతుకులు ఇటు అయిపోయినాయి, అనాథలు అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పరిస్థితి బాగాలేదు, అన్ని అప్పులన్నీ ఉన్నాయి. కానీ ఇచ్చినారు, బాబుకి అంతా చూసుకుంటున్నాము. ఏం చేయాలనేది మాకే తెలియడం లేదు. ప్రభుత్వం తరపున ఏమి రాలేదన్న. ఉద్యోగం ఇప్పిస్తాను, మేము ఉన్నాము మీకు హామీగా, మీకేం బాధపడద్దని మేము చూసుకుంటాము అని హామీ ఇచ్చిపోతాము. 10 లక్షలు ఇచ్చినాము. 10 లక్షలు ఇచ్చారన్న, 5 లక్షలు చేస్తే మేలే. నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయి, మా హస్బెండ్ లేడు, నేను ఒక్కదాన్ని చేసుకోవాలా చిన్నపిల్లని పెట్టుకొని. ఇంకా మీరే ఏం చేసేది అర్థం కావడం లేదు నాకు. బాబుని చూసుకుంటా నేను ఎట్లా తీర్చుకోవాలనేది కొద్దిగా టెన్షన్లోనే ఉన్నా. అందరికీ నమస్కారం అండి. మొన్న 22వ తేదీ జరిగిన శోభయాత్ర ప్రోగ్రాంలో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది ఈ పటాకుల వల్ల. దాని కారణంగా ఆయన 24వ తేదీ డెత్ అయ్యారు. అయినప్పటికీ ఇప్పుడు కమిటీ వాళ్ళు వచ్చేసి ఒక 10 లక్షలు ఇచ్చి 5 లక్షలు బాబు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో వేయించారు. ఇప్పుడు మేడం ఎమ్మెల్యే గారు వచ్చేసి మా అమ్మాయికి ఉద్యోగం మన లోకల్లోనే ఎక్కడో దగ్గరైనా కానీ బాబుని చూసుకుంటూ జాబ్కి వెళ్ళే విధంగా లోకల్లోనే ఏదో ఒక ఉద్యోగం చూపిస్తానమ్మా అని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు. కాకపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటే నెలకు ఒక 30,000 తెచ్చుకొని ఏదో జీవనం అట్లా సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వచ్చే దాంతో చేసుకోవాలంటే చేసుకోలేదు. దగ్గర అప్పులే ఒక 7 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మేడం కమిటీ వాళ్ళు వచ్చి మిగతా 4 లక్షలు చేతిలో పెట్టి వెళ్ళారు. ఆమె అదే బాధపడి ఏడ్చుకుంటా ఉంది. ఎట్లా చేసుకోవాలి ఏంది, ఇల్లు అన్నీ మీరు చూశారు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఏందనేది. అది కొంచెం మీరే అర్థం చేసుకొని ఇంకా ఎవరైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆమెకి ఏదైనా చేసే విధంగా ఉంటే చేయండి. అదొకటే మేము అడగదలుచుకునింది.